ప్రిన్సిపల్ సార్ గారికి, ఉమా మేడం గారికి, ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా, రాణి మిస్ గారికి నా నమస్కారాలు చేయాలి. అలాగే పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. నేను ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉపాధ్యాయునిగా పనిచేశాను. సార్ గారి దగ్గర ఒక స్టూడెంట్గా కూడా ఉన్నాను. నాకు ఎన్నో తెలియని విషయాలు సార్ గారి ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. మా పిల్లలు కూడా ఇక్కడే ఎల్కేజీ టు 10th వరకు చదివారు. మా పిల్లలు కూడా ఎంతో ముందు తరాల భవిష్యత్తుకి ఇక్కడ సార్ గారు వేసిన పునాదే మా పిల్లలు ఇంతవరకు రావడానికి కారణము. అలాగే ప్రతి విషయంలో కూడా సార్ గారు ఈ స్కూలు వదిలిపెట్టుకోకుండా పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ ఎంతో గౌరవిస్తూ ఆయన యొక్క మంచి మంచి విషయాలను తెలియజేస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారు. ఒక ప్రిన్సిపల్గా కాదు, ఒక మనిషిగా ఆయన ఎంతో ప్రోత్సహిస్తూ పిల్లల్ని పైకి తీసుకురావాలని ఎంతో చాలా కృషి చేశారు. తన జీవితం అంతా కూడా ఆయన ఇక్కడే ఇప్పటికీ 80+ వచ్చినా కూడా ఆయన స్కూల్ని ఇట్లా రన్ చేస్తున్నారంటే చాలా అలాగే ఒక్కొక్కసారి పిల్లలకి సార్ గారు చెప్పాయి ఇసుక అనిపించవచ్చు, సార్ గారి దెబ్బలు మీకు ఎక్కువ అనిపించవచ్చు, కానీ మీ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుందని నేను అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే పేరెంట్స్ కూడా సార్ గారిని గౌరవిస్తూ సార్ గారు చెప్పే ప్రతి మాటని కూడా పిల్లలకి ఇచ్చే చెప్పే మాటని కూడా మీరు కూడా గౌరవిస్తూ పిల్లల అభివృద్ధి కోసం సార్ గారు ఎంత కృషి చేస్తున్నారో పేరెంట్గా కూడా నేను ఒక పేరెంట్గా కూడా పిల్లల్ని అంత అభివృద్ధిగా చేయడానికి సార్ గారి ప్రోత్సాహమే నా పూర్తి సహకారం అని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా పిల్లలు విదేశాల్లో ఉండటానికి సారు ప్రోత్సాహమే పూర్తి కారణంగా నేను భావిస్తున్నానండి. నేను ఇక్కడ దాకా రావడానికి కూడా సార్ గారి కారణం అనిపించింది. నేను పెళ్లి కాకముందు నుంచి కూడా ఇక్కడే వర్క్ చేశాను. నేను సార్ గారికి ఒక తండ్రిలాగా నన్ను చాలా ట్రీట్ చేశారండి. ప్రతి ఒక్క విషయంలో కూడా వెన్నుండి నన్ను నడిపించారు. మ్యారేజ్ అయ్యి ఒక 10 years అయిన తర్వాత మా వారు చనిపోయారు. ఆ తర్వాత కూడా నేను ఇక్కడే స్కూల్లో కంటిన్యూ చేశాను వర్క్ చేస్తూ. అయినా సరే సార్ గారు నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ కూడా అది గుర్తు రానివ్వకుండా నన్ను ఎంతో ఉన్నతంగా ధైర్యంగా నిలబెట్టడానికి సార్ గారు చాలా నాకు ముందంజ చేయించడానికి చాలా సహకరించారని సార్ గారికి నేను సభాపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. అలాగే పిల్లలందరికీ ఒక విషయం చెప్తున్నాను. సార్ గారు చెప్పే ప్రతి విషయము కూడా గుర్తుంచుకొని మీ అభివృద్ధి మార్గాలకి ముందంజ వేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సార్ ధన్యవాదాలు మేడం. మీ అమూల్యమైన సందేశాన్ని మా పిల్లలకి అందించినందుకు ధన్యవాదాలు.